హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఆది జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు లైనింగ్ తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం తడి పారబెట్టిన క్లాత్ తీసుకోవాలి. మనకు కొంచెం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ అనేది జస్ట్ కొంచెం లాక్కొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. అలాగే కింద సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ముందు. ఇప్పుడు కింద బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది. రాని వాళ్ళు కూడా కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ బ్యాక్ పార్ట్ అనేది షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయిన్ పెట్టుకొని కరెక్ట్గా డీప్ అనేది మిడిల్కి వస్తుంది కాబట్టి మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి బ్యాక్ పార్ట్ ఒకటి ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్కి లూజ్గా వదలకుండా స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మనకి మెడభాగం పెద్ద అవ్వకుండా స్టిఫ్గా ఉంటుంది. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బాడీ లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఈ విధంగా. ముందుగా మెడభాగానికి మార్కింగ్ చేసుకోండి డీప్ దగ్గరికి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఇది రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది సరిపోతుందో లేదో చంక భాగం అనేది చెక్ చేసుకోండి లూజు. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ అటు ఇటు చెరగకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. కాబట్టి బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేయగలిగితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ని బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన డాట్ పొడవును బట్టి చూసుకొని వేసుకోండి డాట్ పొడవు ఎంత అవుతుందో. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ని మన ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో కింద లోతు అనేది తీస్తాం కాబట్టి తక్కువైనా పర్వాలేదు.
చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ పట్టీని ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి పైన. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్కింగ్ చేసుకోండి పాయింట్స్ ఎక్స్ట్రా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని లోతు తీసుకోవాలి. నార్మల్గా ఉండాలి పైన సరిపోతుంది. అదే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, లావు ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో మీకు లోత్ అనేది తీయకపోవడం వల్ల మీకు టైట్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఫ్రంట్ పార్ట్లో టైట్ అనేది రాకుండా ఉండాలంటే లోతు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకొని 2 కట్ చేసుకోవాలి. మన క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ తీసుకోండి. వెడల్పు ఎంత అవుతుందో అక్కడ కూడా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకొని లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి. ఈ విధంగా మార్కింగ్ని ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. మీ క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోండి. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇవి 2 సైడ్స్కి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ని ఉపయోగించుకోవాలి. బెల్ట్ అనేది లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. మనకి బెల్ట్ వేయడం వల్ల నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఇప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడపట్టీ కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా డైరెక్ట్గా కూడా వెనక్కి తిప్పేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి వేసినట్టు మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ అయితే కింద మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే ముందు మార్కింగ్ చేసుకొని నేను వెనక్కి తిప్పేస్తున్నాను అనుకున్నట్లయితే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఆ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. కింద హెమ్మింగ్ వర్క్ చేయని అవసరం లేదు. పొడవుకు ఒక మార్కింగు,
అలాగే ఖర్చు కోసం ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం కూడా అదే విధంగా తీసుకోవాలి. మనకు లూజ్ సరిపోలేదు కాబట్టి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్కి అయితే క్లాత్ సరిపోలేదు కాబట్టి కంపల్సరీ 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎంతైతే అవసరం అవుతుందో క్లాత్ చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఒక 2.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఎందుకు పెంచాలనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే మెయిన్ క్లాత్లో మన క్లాత్ తగ్గింది కాబట్టి 2 క్లాత్స్ జాయిన్ చేసేటప్పుడు మన క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచ్ ఉండే విధంగా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని చంక భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను సైడ్. ఇప్పుడు లోతు తీసుకోవాలి. రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకొని మనం ఒరిజినల్ క్లాత్ వేయాలి కాబట్టి నార్మల్ క్లాత్కి ఎటు సైడ్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో టైట్గా కాకుండా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కటింగ్ చేయాలనేది మీకు ఈ లైనింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ని ఒక్కొక్కటి కూడా మనం పైన యాడ్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకోకుండా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఎక్కడైతే సరిపోతుందో కరెక్ట్గా ఈ విధంగా చూసుకోండి. మెయిన్ మనకి వేసుకునేటప్పుడు మనకి జరిగిపోతుంది క్లాత్ అనుకునేట్లయితే మనకి క్లాత్కి పిన్స్ పెట్టుకోండి. లైనింగ్కి 2 కూడా ఈక్వల్గా చూసుకుంటూ వేసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ దగ్గర క్లాత్ తక్కువైనా పర్వాలేదు, క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీకు కరెక్ట్గా స్టిచ్ చేయగలం అనుకునే వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోండి. లేదా మీరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓల్డ్ సారీతో కట్ చేసినవి ఒకసారి చూడండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకుంటూ కట్ చేసుకోండి. మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా తీసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. అలాగే షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇంకా ఉక్సులు పట్టీకి తీసుకోవచ్చు. షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోండి. మీకు క్లాత్ ఎక్కున్నట్లయితే 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. ఇవి ఓపెన్ ముక్కలకు కూడా ఉపయోగపడుతుంది పైన పార్ట్. ఇంకా మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు పిన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీరు స్టిచ్ చేసేటప్పటికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని లోతు తీసుకుంటే సరిపోతుంది. లేదా మనం స్టిచ్ అయిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. మీరు అన్ని కటింగ్లోనే కట్ చేసుకోగలుగుతాం అనుకునేవాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ లోతు తీస్తే సరిపోతుంది. ఆ లోతు అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోండి సైడ్. అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా 4 ఫోల్డింగ్స్లో ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ పెట్టుకొని పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇవి 2 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.